ముఖ్యంగా ఏంటంటే ఆ సినిమాలో పాటలండి. 'పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలుకలు 2' పాటలు పాడి జోకొట్టాలి. అది అద్భుతమైన సాంగు. దాశరథి గారు రాసిన సాహిత్యం పాటలు కూడా స్టార్టింగ్‌లో పాట గాని, లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ 'రారా కృష్ణయ్య'. రాధాకృష్ణయ్య అది మోటివేషనల్ సాంగ్. ఈ 'రారా కృష్ణయ్య' సాంగ్‌ని 2, 3 ట్యూన్లు చేశారంటే ఏంటండి? అవునండి సార్. అది ఎలాగంటే ఫస్ట్ ఒరిజినల్గా ఒక ట్యూన్ చేశారు, చేసి పిక్చర్ వేసి చేశారు. 3-4 డేస్ అయింది. ఆయన చెటర్ గారు చూసేసి లేదు ఇంకో ట్యూన్ చేద్దామని చేసి మళ్ళీ ఇంకో ట్యూన్ కంపోజ్ చేసి మళ్ళీ పిక్చర్ వేసేసారు. ఏమంటే పెండ్యాల నాగేశ్వరరావు గారు, ఐ మీన్ పిఠాపురం నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు ఇద్దరు పాడారు. సరే సెకండ్ సాంగ్ కూడా ఇద్దరే పాడారు. పాడితే సెకండ్ సాంగ్ ఆయనకి ఏమో సాటిస్ఫై అవ్వలేదు చెటర్ గారికి. సో థర్డ్ టైము ఒరిజినల్ తమిళ్ సాంగ్ ట్యూన్ ఉంది అదే వేశారు. ఓకే, అదే వేసి ఇప్పుడు 2 వాయిస్ వద్దు, 2 వాయిస్ ఘంటసాల గారినే పాడించలే అని చెప్పేసి 2 వాయిస్ రామారావు గారికి చెప్పేశారు. దాని తర్వాత దాదాపు 22-25 డేస్ అయింది ఆ సాంగ్ మాత్రం. బట్ ఏమంటే ఆ గ్రేట్నెస్ రామారావు గారిది ఇన్ని ఏదైతే కూడా చిరాకు లేదు. ఆయన అనుకుంటే ఏమి సార్ ఇది ఒకే సాంగ్ మళ్ళీ మళ్ళీ తీస్తున్నారని చెప్పేసి ఉండొచ్చు. లేదు, సైలెంట్గా ఉన్నారు. ఈ డిడ్ ఆల్ ద 3 సాంగ్స్ తీశారు, సైలెంట్గా ఉన్నారు. చాలా ఇదేగా చాలా కోఆపరేటివ్. పిఠాపురం నాగేశ్వర గారు నాగయ్య కోసం పాడారండి. అవును, కరెక్ట్. పిఠాపురం నాగయ్య గారు. కానీ అది సినిమాలో మాత్రం ఘంటసాల గారిదే ఉంటుంది ఇద్దరికి అదే 2 ట్యూన్ రాలేదు కదా, థర్డ్ ట్యూన్ కదా ఓకే అయింది. ఆ థర్డ్ ట్యూన్ ఘంటసాల గారే ఎదురుకు పాడేశారు. దానివల్ల అలాగైంది. అదొక ఇది. అని మీరు యాక్టింగ్ పరంగా అద్భుతంగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో మోగబాలుడిగా. డబ్బింగ్ మాటలుండవు కాబట్టి ఇక మీకు మీరే చెప్పారు తెలుగు సినిమాకి ఏమన్నా స్టార్టింగ్లోను? తెలుగు నేనే. తమిళ్కండి? తమిళ్కి కౌసల్య అని చెప్పేసి ఒక చైల్డ్ ఆర్టిస్ట్, ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్, ఆమె నాకు డబ్బింగ్ ఇచ్చింది. బట్ తెలుగు నేనే మాట్లాడాను. తర్వాత ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు చేశారు మీరు? నిండు హృదయాలు. అది రామారావు గారిదే. దాని తర్వాత తహసీల్దార్ గారి అమ్మాయి, అమ్మ కోసం, చెల్లెల కోసం, పాండవుల బాల్యకథ, అందం కోసం పందెం. పాండవుల బాల్యకథ అది పిక్చర్ రాలేదు. అది 75% అంటే బాలభారతం టైప్లో దానికి ముందు తీసిన పిక్చర్ ఇది. అది తీసి అది 75% ఇన్కంప్లీట్ అయిపోయింది. అందం కోసం పందెం మీరు ఏమేశారా దాంట్లో? నేను దుర్యోధనుడు. ఆ అందం కోసం పందెంలో ఏమంటే ఒక ల్యాండ్ మార్క్ దాసనారాయణ గారిది డెబ్యూటెంట్ పిక్చర్. దాంట్లో ఆయనే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే, ఆ పిక్చర్కి ఇది.